దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పటికప్పుడు మన ధర్మాలను బోధిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మన లోపల ఉంటూ మన ధర్మాలను బోధిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా మనం తప్పులు చేస్తూ ఉంటే ఆయన అంతరంలోంచి హెచ్చరిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మీ తప్పును తెలియజేస్తూ ఉంటాడు. దేనికోసము అంటే మనం తప్పు చేయకుండా సరైన మార్గంలో, ధర్మ మార్గంలో జీవించడం చేస్తూ ఉంటాడు. ఇది అర్థమైన వాడు తప్పులు చేయడు, భవిష్యత్తు బాగు చేసుకుంటాడు. ఇది అర్థం కాని వాడికి తప్పులు చేస్తాడు, ఎన్నో కష్టాలు తెచ్చుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇది దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నది అవగాహన చేసుకోవాలి. ఇంచేతంటే ప్రతి చిన్న తప్పులో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు.